వదులు జిగురు వదిలితే కదా, జిగురు వదిలితే కదా. ఏదో తేడాగా ఉందేంటి? పుల్ల కొంచెం దూరంగా ఉండు, గుచ్చుకుంటుందేమో. శిరీష ఎంత బాగా కుట్టుకో గిలక, జాగ్రత్త, బాగా కుట్టుకో గిలక. అంటే దరెరం 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 దం దరెరం 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 దం 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 దరెరం దం. ఎవరు సార్ నమస్తే. అభయ మందలేందంటే చూశారు కదా, అవును RRR సెట్ YMC గ్రౌండ్స్ లో వేసారు. నీ పోసగలసామే ఎగ్జిబిషన్ మళ్ళీ కొత్త కాన్సెప్టా? బ్రహ్మాండంగా ఉంది. లోపలికి పోయి చూసి వచ్చి మరి ఇంట్రడక్షన్ చెప్తున్నా. అయితే మందలు ఏంటంటే లోపలికి బంధం RRR సెట్టే కాదు, అవెంజర్ సెట్, 2 సినిమా సెట్లు కలిపి మన నెల్లూరు YMC గ్రౌండ్ లో సినిమా సెట్లు వేసి మరీ పెట్టారు. బ్రహ్మాండంగా ఉంది. లోపలికి పోయి ఆ మందలు చూద్దాం. ఎల్లారు వాంగ ఆల్వేస్ వెల్కమ్ టు రండి. అభయ లోపలికి వచ్చేసాము రండి. ఫస్ట్ మనకి రాగానే చూడండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు అప్పుడు ఆస్కార్కి పోయి లాడకి పోయి ఆస్కార్ తీసుకుని ఇలా అది చూడండి యాజ్ టీజ్గా దింపేశారు. ఆ బొమ్మ చూడండి ఎంత అందంగా ఉందో, అదిరిపోయింది. ఏమన్నా ఆ పాటకి నాటు సాంగ్కి అబ్బా విపరీతమైన రెస్పాన్సు. మన వాళ్ళని ఆడదాకా తీసుకుపోయి భలే బ్రహ్మాండంగా గౌరవించారు. వాళ్ళైతే ఆస్కార్ కొట్టేశారు. ఆ బొమ్మ చూడండి యాజ్ టీజ్గా అట్టే దింపేశారు. ఆ విధంగా ఉంది మందల. అభయ పాప ముద్దుగా బుజ్జిగా భలే ఉంది. నాన్న ఏం పేరు నీ పేరా? RRR సినిమా చూసావా? ఎట్టుంది ఈ సినిమా? ఎట్టుంది RRR సెట్ సినిమా? బాగుంది. ఎట్టుంది RRR సెట్? బాగుందన్నా. ఎగ్జిబిషన్ 3D లాగా ఉంది. బయటకు చూడండి కెమెరా కూడా చూడట్లా. అదిగో అటు జెయింట్ వీల్ తిరుగుతూ ఉంటే ఆవంతరం చూస్తుంటారు ఇద్దరు పిల్లకాయలు. మా ఎట్టుంది ఎగ్జిబిషన్? బాగుంది. నెక్స్ట్ లెవెల్. అక్క సిగ్గుపడుతుంది. ఏమి ఎట్టుండవు? బాగుండవా? ఎట్టుంది ఎగ్జిబిషన్? ఎట్ట ఎంజాయ్ చేస్తుండవు? సూపర్. సెట్ ఎట్టుంది? అటుపక్క అవెంజర్స్ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కే జెయింట్ వీలా ఏమే కళ్ళు తిరగతాయని నాకు కూడా భయం. అందుకే నేను ఎక్కడ అలాంటి సాహసాలు నేను చేయను. కానీ అభయ ఇదిగోండి, ఇదొక గెటప్ రామ్ చరణ్ గారిది. మెయిన్ గెటప్ ఇదే, అల్లూరి సీతారామరాజు గారి గెటప్. వెనక రామ్ చరణ్ గారి పోస్టర్, దానికి సంబంధించిన బొమ్మ. నెక్స్ట్ వచ్చేసి కొమరం భీమ్ ఎన్టీఆర్ గారిది. చూడండి ఎత్తి ఆ బాణం ఎత్తేస్తే కతక్కమన పడద్ది, ఆ విధంగా ఉంటుంది. ఇదిగోండి మెయిన్ సీన్ చెప్పాలంటే కొమరం భీముడి క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు. అసలు ఆ సీన్ లో ఎన్టీఆర్ గారు చేశారు నాయన. అబ్బబ్బబ్బబ్బబ్బా వర్ణాతీతం యాక్టింగ్ మాత్రం. ఆయన ఏడుస్తుంటే మనకి ఏడుపు వచ్చింది. ఆ బీజేమో ఆ సాంగ్ అని నెక్స్ట్ లెవెల్ వర్మ నిజంగా. ఇదిగోండి దానికి సంబంధించిన సెటప్ ఇదంతా. కొమరం భీముడో ఎవర్సో ఇంటర్వెల్ బ్యాంగ్ సీను యాజ్ టీజ్గా సెటప్ చూడండి. మొత్తం దింపేస్తారు అంతే ఒక మాటలో చెప్పాలంటే. వద్దులే దడుచుకో బాగండి అక్క, అందరూ భయపడుతున్నారు. నా పాట చూడు, నా ఆట చూడు, నాటు ఊర నాటు, ఆ విధంగా ఉంటుంది. ఇదిగో ఇలా ఓడు భలే పెత్తరోడు సినిమాలో. మన వాళ్ళు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు వాడికి మామూలుగా దింపల 90mm రాడ్ కథక్కని దింపారు ఆ సాంగ్లో. వాళ్ళు పొగురెక్కు వీడికి. అభయ ఈ షాట్లు అయ్యా కలుసుకునేది ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. అదిగోండి ఆ షాట్ బ్రిడ్జి సీను. ఆ బ్రిడ్జి సీను ఒక పక్క వాళ్ళు ఇటు రమ్మండం, ఒక పక్క అటు రమ్మండం, ఇద్దరు కలిసి తాడేసుకొని సర్రమందుకు ఆ పిల్లని కాపాడతారు. అదిరిపోయే సీన్ అది. అది కూడా నెక్స్ట్ లెవెల్ సీను. ఇప్పుడు చూసినా కానీ అబ్బా ఇంకో 100 సార్లు చూడాలనిపించే సీన్ అనమాట. ఆ విధంగా సెట్ దింపేశారు. ఎన్టీఆర్ గారి ఫస్ట్ సీన్ ఉంటుంది చూసారా, ఇంట్రడక్షన్ సీను. పులితో వేట అన్నతో ఆట మామూలుగా ఉంటుందో చూడండి. ఆ సెటప్ కూడా పులి ఎదురుగా ఉంది చూడండి. ఆడ సేమ్ యాసిడ్ దాంట్లో ఎట్టయితే ఆ నెట్టి వేసి ఆపేస్తారో ఆ విధంగా నెట్టి వేసేసి ఆ విధంగా చేస్తున్నారు పులిని. ఎట్టుందా మీకు చూస్తే ఖచ్చితంగా ఎగ్జిబిషన్ రావాలనిపిస్తుందా? అయితే ఎందుకు ఆడే ఉండరా, వెంటనే వచ్చేసేయండి, సప్పని రండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. భలే ఉంది ఎగ్జిబిషన్. ఎవరైనా ఏం చేస్తుండవా? స్కూల్ చదువుతా. అది కాదు ఏడేం చేస్తున్నావు అని అడుగుతున్నా. ఇట్ట అంటున్నావు ఇట్ట అంటున్నావు. ఓ బొమ్మను చూసా అభయ, బొమ్మ చూడండి. బొమ్మ ఏ విధంగా వెళ్తుంది పిల్లోడు కూడా దాంట్లో నీలం అయిపోయాడు. ఎదుగో ఇట్ట అంటున్నాడు పిల్లోడు.
ఏం పేరు నీ పేరా? రామ్ కళ్యాణ్. ఆ? రామ్ కళ్యాణ్. రామ్ కళ్యాణ్, సూపర్ రా. సరే ఏం సంగతి, ఎట్లా ఉంది ఎగ్జిబిషన్? సూపర్. అనుకున్నా, ఎందుకంటే నువ్వు ఇట్టా అన్నప్పుడే నాకు అర్థమైపోయింది బాగా ఎంజాయ్ చేస్తున్నావు అని. అదిగో బ్లాక్ వ్యాన్ అంట. ఏందా ఓరే కాదురా, ఓ అడగతావు పోయే పేరు చెప్పాను. ఓడి ఒకటే సరిపోతున్నాడా, ఓడి పేరు ఎందుకు చెప్తాడు? బొమ్మలు మామూలుగా ఉండవు. అది చూడు, అదిగో ఆ మనిషి చూడు. ఏం చేస్తున్నావునా? ఏం చేస్తుండవా? ఒక్క నిమిషం కూర్చోలేకపోతున్నా, పోజు పెడుతున్నా. సూపర్ భలే ఉంది పోజు, స్పైడర్ మ్యాన్ పోజు. ఏదో ఒక్క నిమిషం కరెక్ట్ కట్టే పెట్టు, ఎందుకంటే నువ్వు సన్నగున్నావు, నేను లావుకున్నా. ఏయ్ జిగురు వదిలితే కదా ఏదో తేడాగా ఉందేంటి? ఎగ్జిబిషన్ లోపల మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. కనిపిస్తుందా మీకు? కింద బాటిల్ ఏదైతే ఉన్నాయో ఈ మ్యాచ్ చేయాలి మనం. 3 ఛాన్స్ ఇస్తారు. ఈ ఛాన్స్ లో మనం ఖచ్చితంగా కథకు మనం కొట్టామంటే ఇది కోపన్ ఇస్తారు. ఏంటన్నా జైంట్ వీలా, బ్రేక్ డాన్స్ కానీ 3 ప్రశాంతంగా ఎక్కొచ్చు అంటారు. ఏమొక ఒకటనే మ్యాచ్ అయిందా? అవులా? ఇక్కడ గేములు కూడా ఆడుకోవచ్చు, చాలా పెట్టినారు. బౌలింగ్ ఎట్టేయాలా, వేస్తున్నావు చూడండి, ఒకటన్నా పడద్దో లేదో. ఓరే వెళ్ళిపో. 2లో పడింది. 2 నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనకి చీటింగ్ ఏంద్రా నాయన, అట్టే పోతాం. అదిగో 6లో పడింది ఇప్పుడు ఒకటి. ఏ నెంబర్ పడితే ఆ నెంబర్లో ఏదైతే ఉంటుందో అది వస్తుంది. అబ్బా 1 నెంబర్ ఎవరు ఏంద్రా ఎట్టు కాకుండా ఆగిపోయింది అదే. అభయా ఇప్పుడు ఏంటంటే సెట్ చూసాము. సెట్ అంటే అదే సినిమా సెట్లు చూసాము. దాని తర్వాత కొన్ని ఆట వస్తువులు చూసాము, ఆటలు ఆడాము. ఇంకా తిరిగి కలిసిపోయాం కాబట్టి అందుకని ఇప్పుడు ఫుడ్ ఐటమ్ స్టార్ట్ చేద్దాము. ఇదేంది ఇదే పుల్ల కథక మనకు వచ్చుతారు. ఉల్లగడ్డ సర్రమని తిరగద్ది. ఇప్పుడు ఏమలా నూనెలో తీసుకొని, నూనె కూడా కొంచెం ఫ్రెష్ ఆయిలే అయ్యా. తర్వాత కూడా ఫ్రెష్ ఆయిల్ వేయాలా. నేను వచ్చానని చెప్పి ఫ్రెష్గా పోసిన తర్వాత నాలాగా మాడిపోయిన ఆయిల్ పోయి బాకండి. సరేనా? ఓ జీ आपका समझ गए ना హిందీ? ఫ్రెష్ ఆయిల్ దాలో, డైలీ ఫ్రెష్ ఆయిల్ దాలో చెప్పే. అది మందల నాకు ఒకటి ఇస్తే నేను తింటా పోతా. ఇంకా చాలా ఉన్నా చూడండి అయ్యా. అదిగోండి ఢిల్లీ చాట్ బండారా అంట, గోబీ మంచూరియా, న్యూడిల్స్, గోబీ మంచూరియా మామూలు ఎవరం కాదు. నవీన్ స్ట్రీట్ ఫుడ్ ఇదంతా మొత్తం పానీపూరీల దగ్గర నుంచి అన్ని ఎడ దొరకద్ది. చూడండి మన నెల్లూరు జనాలు ఏమన్నా మన నెల్లూరు వాళ్ళకి రుచి కావాలయ్యా. రుచి ఉంటేనే రుచి ఉంటే ఆడ వాలిపోతారు. ఎగ్జిబిషన్ బాగా తిరిగి అలిసిపోయి ప్రశాంతంగా ఇక్కడ తినేసి ఇంటికి వెళ్ళి దుప్పటేసి పడుకోవడమే. ఎవరు రండి తింటా మాట్లాడదాము. ఇదేందో ఏం పూసినావు? కారుతా ఉంది కింద సాసు పూసాడు, బొట్లుగా పడుతుంది. నెక్స్ట్ లెవెల్. పిల్లకాయలు చూడండి ఏ విధంగా ఆడుతున్నారు. ఒళ్ళు తెలియకుండా ఇల్లు తెలియకుండా ఆడుతున్నారు. ఎందుకంటే పిల్లకాయలకి ఆటలు అంటేనే ఇష్టం. ఆటలు ఆడుకోవాలా, పాటలు పాడుకోవాలా, బాగుండాలా. ఏ విధంగా ఉంటుంది ఆటలు ఎవరు. అదిగోండి ట్రైన్, డ్రాగన్ ట్రైన్ వస్తూ ఉంది. తిరుగు బాయ్ చెప్పండి. ఎవరితో ఐస్ క్రీమ్ కూడా ఉంది. నేను మళ్ళీ వచ్చిందంటే ఐస్ క్రీము చూస్తున్నా కదా జనాల బజ్జీల కోసము, అప్పడాల కోసము. ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది. అందరూ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. సారీ అన్న ఏమనుకో బాగా, పుల్ల కొంచెం దూరంగా ఉండి గుచ్చుకుంటుందేమో. ఎందుకంటే అప్పడాలు కూడా చూడండి ఏమంతా ఉన్నాయో, చాలా పెద్దవి. చెప్పిల్లా అది చూడండి. మిరపకాయలు చూడండి ఏమంత లావులు ఉన్నాయో. ఏంది అంత లావులు ఉన్నాయో మిరపకాయలు. పిల్లకాయలు కూర్చునే కార్లు, చిన్న కార్లు, బుజ్జి కార్లు. ఊరే తిప్పేసాడు మనిషి. ఊరే జస్ట్ మిస్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఒక ఫ్యామిలీ కూర్చోన్నారు, ఫ్యామిలీతో మాట్లాడుతాను. నమస్తే. ఒరే ఒక్క నిమిషం పొల్ల గుచ్చుకుంటుంది. బాగుంటావా? బాగున్నా. ఏంది ఇది అప్పడం తింటున్నా? అప్పడం తింటానా? వేసుకో. ఎట్టుంది ఎగ్జిబిషన్? బాగుంది. ఫుడ్ అంతా ఎట్టుంది? ఫుడ్ కూడా పర్లేదు, బాగుంది. ఇది కొంచెం తినొచ్చు అప్పడం. నేను మన ఫ్యాన్స్, మన సబ్స్క్రైబర్లు అప్పుడు అదిరింది. నమస్తే. ఏం పేరు మీ పేరా? శిరీష గారు. శిరీష ఎంత పని చేసావే శిరీష. సరే శిరీష గారు మొదలైందంటే ఊరికే కామెడీ. సరే చూసారా, అది స్పోర్టివ్గా తీసుకోవాలి ఏదైనా కానీ. సరే కానీ ఏ విధంగా ఉంది ఎగ్జిబిషన్? ఒక్క నిమిషం నడు వాళ్ళస్తా. ఇది ఇక్కడ పెట్టుకో. ఎట్టుంది ఎగ్జిబిషన్? బాగుంది. ఫుడ్ ఏ విధంగా ఉంది? అంతా బాగుంది. అప్పడాలన్నీ బాగున్నాయి. అప్పడం కూడా బాగుంది. నెల్లూరు స్పెషల్ అప్పడం. అది సంగతి. అభయ స్మోక్ బిస్కెట్లు అంట, లోపల నుంచి పొగొస్తా ఉంది. తినచ్చు ఇదే? ఏం కాదు కదా? అబ్బా ఒక్కడి చాకు. ఏడాడి నుంచి వస్తుంది పొగ, ఏడాడి నుంచి
వస్తుందా స్మోక్ బిస్కెట్లు. వీళ్ళే ఓనర్లు, ఎగ్జిబిషన్ ఓనర్లు, వీళ్ళతో మాట్లాడదాం. నమస్తేనా. నమస్తే. బాగుండవా? బాగుండా. సరే ఏం సంగతి? వైఎంసీ గ్రౌండ్ లో ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా కానీ కొత్తగా పెడతారు, మంచి మంచి థీములతో పెడతారు. ఎన్ని రోజులైంది ఓపెన్ చేసి ఎగ్జిబిషన్? వారం రోజులు అవుతుంది. ఈసారి ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే RRR మూవీ సెట్టింగ్ తో అవెంజర్ సెట్టింగ్, రెండు సెట్టింగ్లు ఒకే గ్రౌండ్ లో ఈ సంవత్సరం కొత్తదనంగా చూపిస్తున్నాము. సూపర్ అన్నావు. ఒకే దాంట్లో రెండు సెట్లు ఎట్లా అనిపించింది అంటే ఈ రెండు సెట్లు వేరే వేరేగా ఉన్నాయి, వేరే చోట్ల ఉన్నాయి. అవెంజర్ సెట్ అనేది వేరు, RRR సెట్ అనేది వేరు. ఈ సింహపురి ప్రేక్షకులకి రెండు కలిపి చూపించాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. కాబట్టి ఈ సింహపురి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఈనాటికి రెండు ఒకే చోట తీసుకొచ్చి వైఎంసీలో పెట్టడం జరిగింది. సూపర్ అన్న. ఇంకో 6 నెలలకి మళ్ళీ కొత్త కాన్సెప్ట్. అబ్బాయి ప్రతిసారి మేము ఆశిస్తానే ఉంటాం. ప్రతి సెట్టింగ్ వేసినప్పుడల్లా ఇవే కాదు, గత 30 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నాం. అవును తెలుసు మనకి ఇదే పని. అక్కడ చేపల సెట్టింగ్ వేసింది కూడా నేనే. ఎప్పుడైనా సరే నెల్లూరు ప్రజలకి కొత్తగా ఎంటర్టైన్మెంట్ చేయాలని ఆలోచిస్తుంటారు. అదే పని, మాకు వేరే పని లేదు. ఇక్కడ ఫుడ్ కూడా అందరూ వచ్చి బాగా తింటా ఉన్నారు. అవును, బజ్జీలు గిజ్జీలు. అవును, అన్నీ ఇక్కడ ఉండేటి ఏంటంటే మేము మాస్టర్లు మాకు బయట ఊర్ల నుంచి వస్తారనమాట. జహీరాబాద్ నుంచి వస్తారు. వాళ్ళే లోకల్ మాస్టర్లు ఎవరు ఉంటారు మన దగ్గర, అంతా బయట నుంచి వచ్చే వాళ్ళే మాస్టర్. బజ్జీ అప్పడం మొత్తం ఉంటాయి మన దగ్గర. ఫుడ్ మాత్రం ఇదిగోండి, ఆయిల్ ఈ రోజు ఎంత ఫ్రెష్ కొనిందో రేపు మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వాడండి. ప్రతిరోజు అట్లే ఉంటుంది, ఏ రోజు ఆయిల్ ఆ రోజే ఉంటుంది. మనం ఈ రోజు ఐటమ్ రేపు వాడటం అట్లాంటిదే ఉండదు. అభయ, ఇది వచ్చేసి కొలంబస్, ఏపీలోనే బిగ్గెస్ట్ కొలంబస్ మన నెల్లూరులో పెట్టారు ఎగ్జిబిషన్ లో. అది చూడండి. ఓరే నాయన, ఓరే జాగ్రత్త సామె. అబ్బా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవర్స్ మీరు మాత్రం ఎక్కేటప్పుడు. చూడు ఏ విధంగా వస్తున్నారు. ఓరే నాయన, కడుపులో పేగులని దేవేస్తాయి. అంతర్యామి అలసితి సొలసితి, ఎగ్జిబిషన్ చుట్టూ తిరిగి సొలసితిని. అభయ, ఒరే 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 ఒరే, ఏం సంగత? ఎగ్జిబిషన్కి వచ్చా? ఏందా గిలకేందా? వచ్చిందా గిఫ్ట్? బాగా కుట్టుకో గిలక. జాగ్రత్త, బాగా కుట్టుకో గిలక. అంటే ఏందైతే మందల అందరేడా ఎంజాయ్ చేశారు అయితే? ఒరే నాకు కూడా పులుసు గారిపోయింది ఈ రోజా. మామూలుగా తిరిగి సవట్లు గారిపోయినాయి. డాడీ కూడా తడిసిపోయింది. సరే అది సంగతి. అది అభయ మందల సింహపురి సినిమాని ఫాలో చేయండి. మరో మందంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు. బాయ్ ఫ్రెండ్స్. అది సంగతి. మరో మందంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.